హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. నేను మీ నరసింహారెడ్డిని అండ్ అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి గైస్. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఏ టాపిక్ మాట్లాడుతున్నానంటే అమ్మ నాన్నను చాలామంది అనాథ శరణంలో వదిలేస్తున్నారు గైస్. అండ్ ప్లీజ్ అలా వదిలేయకండి. అండ్ చాలామంది భార్యల మాటలని కూడా మధ్యలో వదిలేస్తున్నారు అండ్ లేదంటే కసురుకుంటున్నారు, కోపించుకుంటున్నారు. అండ్ ఒకప్పుడు ఆలోచించండి, మీరు చిన్నగా ఉన్నప్పుడు గోరు ముద్దలు పెట్టి అండ్ మీరు ఎంత సతాయించినా, బాత్రూమ్ పోయినా, మూత్రం పోయినా, ఏం పోయినా సరే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న తండ్రిని మీరు ఈరోజు దేశిస్తున్నారంటే మీరు ఎంత దిగజారిపోయారో ఆలోచించండి. అలా చేయకండి, ఎందుకంటే ఫ్యూచర్లో పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కాబట్టి ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే రోడ్డు మీద వదిలేస్తారు. సో అలా వదిలేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా అమ్మ నాన్నను సాకండి, వాళ్ళకు బుక్కెడు అన్నం పెట్టండి అండ్ వాళ్ళని ప్రేమతో చూసుకోండి. ఎందుకంటే గత ఒక చిన్నప్పటి నుంచి మీకు ఏజ్ వచ్చి పెళ్ళి ఏజ్ వరకు వాళ్ళు మిమ్మల్ని సాకి సంతరించినారంటే వాళ్ళకి ఎంతో ఒక్క ఉండాలి. సో అది మనసులో గుర్తుపెట్టుకొని మీరు మీ అమ్మ నాన్నని మంచిగా చూసుకోండి. అండ్ అనాథ శరణాలయం మాత్రం అస్సలు వేయకండి. ఇన్ కేస్ ఒకవేళ అలా వేసినట్లయితే ఖచ్చితంగా వాడు కొడుకే కాదు, వాడు ఖచ్చితంగా నరరూప రాక్షసుడు అని నేను అంటాను. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో మాట, నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు తల్లి లేదండి, చనిపోయింది, ఒక 4 years అయింది. ఆ తల్లి లేని బాధ నాకు తెలుసు. అండ్ తండ్రి ఉన్నాడు, తండ్రి కూడా ఊర్లో ఉన్నాడు, తండ్రి ఇట్లా మంచిగా చూసుకుంటున్నాడు. అండ్ సో ఇప్పటికైతే మా నాన్న ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు, నేనైతే హైదరాబాద్లో వలస వచ్చి జాబ్ చేస్తున్నాను. ఓకేనా, నేను మా ఫ్యామిలీ దగ్గరనే ఉన్నాను, మా వాళ్ళ చెల్లెల దగ్గర ఉండి నా జాబ్ నేను చేస్తున్నాను. అండ్ సో నాకు ఎందుకో చెప్పాలనిపించింది మీ అందరికీ, సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి అమ్మ నాన్నని మాత్రం అనాథలుగా వదిలేయకండి. అండ్ మై హంబల్ రిక్వెస్ట్, వీలైతే వాళ్ళని ప్రేమ చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులే మనతో పాటు జర్నీ చేస్తారు కాబట్టి. ఓకేనా గైస్? అండ్ ప్లీజ్ వాళ్ళని సంతోషంగా చూసుకుంటే చాలు. దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళి మొక్క అవసరం లేదు, దేవుళ్ళకి టెంకాయలు కొట్టే అవసరం లేదు, దేవుళ్ళకు పట్టు చీరలు అవి చేయించే అవసరం అంతకన్నా లేదు. ఓకేనా గైస్? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కండి. అండ్ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అమ్మ నాన్నని మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.